నరిష్టి ఎప్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ సనాది విశ్వేశ్వర స్వామిని నమః. స్వామివారి చరిత్ర 3వ భాగం. 1-2 భాగాలు కనుక చూడకపోతే పైన ఐ బటన్ ద్వారా ఇస్తాను. అక్కడి నుంచి ఆ 1-2 భాగాలు చూసిన తర్వాత ఈ 3వ భాగం చూడండి. ఈ 3వ భాగం చూడబోయే ముందు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు తెలిసిన వారికి, తెలిసిన గ్రూపులకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఈ స్వామివారి చరిత్ర అందరికీ తెలిసేలా చేద్దాం. ఇక 3వ భాగంలోకి వెళ్దాం. స్వామివారి యొక్క జననం ఏ విధంగా జరిగింది. ఉత్తర దేశ యాత్రలు అలాగే దక్షిణ దేశ యాత్రలు కూడా చేశారు. స్వామివారు స్వప్నంలో కనబడడం, మీ గర్భంన నేను నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని అభయం ఇవ్వడం, ఇవన్నీ కూడా వారికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అదే సంతోషంతో వారి జీవనం సాగిస్తూ ఒకరోజు నిద్రిస్తున్నటువంటి గౌరిమాంబకి అది నిజంగా జరిగిందో స్వప్నంలో జరిగిందో తెలియదు. ఏం జరిగిందంటే ఒక జ్యోతి రూపం, మనకి సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం కదా, ఒక జ్యోతి రూపంలో ఒక వెలుగు తమ గర్భంలో ప్రవేశించింది. వెంటనే ఈ విధంగా ఇలా జరగగానే ఆ గౌరిమాంబ నిద్రమతి నుంచి స్పృహలోకి వచ్చింది. పక్కనే ఉన్నటువంటి వీరాచార్యుల వారిని నిద్రలేపి ఆమె పొందినటువంటి ఈ అనుభూతి ఏదైతే ఉందో ఈ విషయానంతా కూడా తెలియజేయగా వీరాచార్యుల వారు ఇదంతా కూడా దైవలీల అని భావించి ఆ దంపతులిద్దరూ కూడా ఆ పరమాత్మను ధ్యానించి వారి యొక్క నిత్యకర్మలలో నిమగ్నమయ్యారు. ఇలా ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకి గౌరిమాంబ గర్భవతి అయింది. ఈ వార్త వినగానే బంధువులు కావచ్చు, వారికి తెలిసిన వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఈ విధంగా ఆ స్థితిలో అంటే స్వామివారే కరుణించి ఆమె గర్భంలో పుత్రుడిగా జన్మిస్తున్నారు అని గర్భవతి కాగా ఈ సంతోష సమయంలో ఈ 9 నెలలు కూడా వారికి 9 రోజులుగా గడిచిపోయాయి. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అదే ఆనందనామ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి రోజు సోమవారం శ్రవణ నక్షత్రయుక్త అభిజిత్ ముహూర్తంలో మకర లగ్నమందు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వాక్య ప్రకారం సాక్షాత్ పరమశివుడే, సాక్షాత్ పరమేశ్వరుడే ఈ గౌరమాంబ గర్భంలో జన్మించాడు. స్వామివారు అలా జన్మించిన ఆ క్షణంలో ఆ పాలకొండ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో జైగంటలు మోగాయి. అంతరిక్షం నుంచి అమృత జలులు కురిశాయి. భూమాత ఆనంద పారవస్యంతో పులకరించిపోయింది. ఒక్క క్షణకాలం ఓంకారధ్వని దశ దిశలా ప్రతిధ్వనించింది. ప్రకృతి పులకరించిపోయింది. పాలకొండ వాసులు ఆనంద పరవశులయ్యారు. ఈ విధంగా పరమేశ్వరుడే వీరాచార్య గౌరిమాంబ దంపతులకు పుత్రుడిగా జన్మించిన 21వ రోజున వేదాధ్యాయ సంపన్నులైనటువంటి పౌరిసేయ బ్రాహ్మణులంటే విశ్వబ్రాహ్మణ పండితుల వేద మంత్రాలతో హోమాలు ఆచరించి వీరాచార్యుల వారు శివభక్తులు, అలాగే శ్రీశైల మల్లేశ్వరుడే పుత్రుడిగా జన్మిస్తానని చెప్పాడు. అందుచేత బారసాల మహోత్సవం ఘనంగా జరిపి ఆ బాలునికి విశ్వనాథాచారి అని నామకరణం చేశారు. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధు మిత్ర కవి గాయక పండితవరేణ్యులను, శిల్పులను, చిత్రకారులను వీరాచార్యుల వారు వస్త్ర దక్షిణ తాంబూలాలు ఇచ్చి అందరినీ కూడా సంతృప్తిపరిచి వారందరినీ కూడా సంతోషంతో సాగనంపారు. సాక్షాత్ పరమేశ్వర అంశతో జన్మించినటువంటి బాలుని వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంకా స్వామివారి యొక్క అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఆ బాలుని యొక్క అందమైన ముఖం, చిరునవ్వు, హృదయానికి ఆనందం కలిగించేటటువంటి కేరింతలు, చిన్న చిన్న వచ్చిరానిటువంటి మాటలు, ఆ కూని రాగాలతో దేనికోసమైతే ఆరాటపడ్డారో ఆ తల్లిదండ్రులు, ఆ చిన్నారి నడకలు, మాటలు, ఇవన్నింటితో అనుక్షణం ఆనందపరవశులై నవమాసాలు కూడా మరలా వాళ్ళకి 9 రోజుల్లా గడిచిపోయాయి. ఆ బాలునికి ఒక శుభముహూర్తమున వీరాచార్యుల వారు అన్నప్రాసన ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు. ఆనాడు ఆ బాల విశ్వనాథునికి ఈ బంగారు అలంకరణలు ఏవైతే ఉంటాయో ఇవన్నింటినీ కూడా అలంకరణ చేసి ఆ పూజా మందిరంలో ఫలం, పుష్పములు, పసుపు, కుంకుమలు, కత్తి, సుత్తి, గంటం, పుస్తకము, స్వర్ణ ఆభరణములు, దేవతా ప్రతిమలు, క్షీరాన్నం అంటే పరమాన్నం మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా చుట్టూ పెట్టి మనం కూడా చేస్తూ ఉంటాం కదా, ఏం పట్టుకుంటాడు పిల్లవాడు అని అక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి ఆ సందర్భంలో గౌరిమాంబ బాల విశ్వనాథుని అక్కడ కూర్చోబెట్టింది. ఆ బాల విశ్వనాథుడు అక్కడికి వచ్చిన వారందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా
ఆ వస్తువుల దగ్గరికి పాక్కుంటూ వెళ్ళి రుద్రాక్ష జపమాలను విభూతిని పట్టుకున్నాడు. మరలా రెండవసారి వదిలినప్పుడు గంటము అక్కడ ఉన్నటువంటి దైవ విగ్రహాలను తాకాడు. మరలా మూడవసారి వదిలారు. అప్పుడు మూడవసారి వదిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగంతో ఆటలాడుకుంటున్నాడు. ఈ విధంగా చేసినటువంటి ఆ బాల విశ్వనాథుని చూసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ బాలుడు సామాన్యమైనటువంటి బాలుడు కాదు, కారణ జన్ముడు, ఈ బాలుని కన్నవారి యొక్క జన్మలు ధన్యమయ్యాయి అని కీర్తిస్తూ అమితానందంతో వీరాచార్యుల వారు అక్కడికి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా ఘన సత్కారములతో విందుని ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా చాలా ఆనందంతో ఆ బాలుని ఆశీర్వదించి ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోయారు. ఈ విధంగా వారి నిత్యకృత్యములతో ఆ బాల విశ్వనాథుడికి 5వ సంవత్సరం దగ్గరికి వచ్చింది. వీరాచార్యుల వారు 4 సంవత్సరముల 5 నెలల 5 రోజులకు అక్షరాభ్యాస ముహూర్తం నిర్ణయించారు. శుభలగ్నమున ఒక మంచి లగ్నంలో బాలుకి స్నానం ఆచరించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. వీరాచార్యుల వారు తన తొడపై కూర్చోబెట్టుకొని గంటమును బాలుని చేత పట్టించి తాళపత్రంపై ప్రణవమును తరువాత పంచాక్షరిని వ్రాయించారు. వెంటనే బాలుడు ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాసి ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కూడా ఆనందపరిచారు. ఇంకా కన్నవారి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా ఆ అక్షరాభ్యాస కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకి కూడా ఘన సత్కారములు చేసి సంతోషంగా సాగనింపారు. ఇది ఎలా ఉండగా మరి పరమేశ్వరుడు అవతరించినప్పుడు జగన్మాత ఆమె కూడా ఈ భూమిపై అవతరించాలి కదా. మరి ఆమె ఎక్కడ అవతరించింది అంటే పరమేశ్వర అవతారమైనటువంటి విశ్వనాథుల వారి జన్మించిన కొన్ని రోజులకు అక్కడికే, అంటే వీరుంటున్నటువంటి పాలకొండ గ్రామానికి దగ్గరలో సుమంగళీపురంలో సుప్రసిద్ధ విశ్వబ్రాహ్మణ కులజులైనటువంటి శాక్తేయులకు బ్రహ్మరాంబ బ్రహ్మానందాచార్య దంపతులకు వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన ఇక్కడ వీరాచార్యుల వారు గౌరమాంబ దంపతులు కావచ్చు, అలాగే ఈ బ్రహ్మరాంబ బ్రహ్మానందాచార్యుల వారు కావచ్చు, వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అది. ఎందుకంటే ఆ దైవాంశ సంభూతులకు జన్మనిస్తున్నారంటే సాధారణమైనటువంటి విషయం కాదు. వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల వీరు వారికి జన్మనిచ్చేటటువంటి భాగ్యాన్ని సంపాదించుకున్నారు. అందుకని అంటారు పుణ్యం కొద్దీ పురుషులు దానం కొద్దీ బిడ్డలు అని. అంటే ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఇటువంటి భాగ్యం వాళ్ళకి దక్కుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ మంచి ఆచరణలతో మంచిగా దాన ధర్మాలు చేయటం, సత్కర్మలు చేయటం ద్వారా ఇటువంటి ఫలితాలను అనుభవించగలరు, ఇటువంటి భాగ్యాన్ని వాళ్ళు పొందగలరు. అలా పొందినటువంటి దంపతులు వీళ్ళు. అలా జన్మించినటువంటి ఆ అన్నపూర్ణమాత చిన్నప్పటి నుంచి కూడా శివనామాన్ని జపిస్తూ ఉండేది, శివభజనలు చేస్తూ ఉండేది. ఆ పరమేశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి లీలా విలాసములను వాళ్ళ తల్లిదండ్రుల చేత కథలుగా చెప్పించుకునేది. తోటి బాలికలకు కూడా మరలా అవి చెప్తూ నిత్యం ఆ శివధ్యానంలోనే ఉండేది. ఎవరైనా సరే శివుణ్ణి కనుక దూషిస్తే వారిని దూరంగా పెట్టేది. ఈ విధంగా ఉన్నటువంటి ఆ కుమార్తె భక్తి ప్రపతులకు తల్లిదండ్రులు మురిసి ముగ్ధులైపోయేవారు. ఇది అన్నపూర్ణమాత బాల్యం. ఈ ఆది దంపతుల జననంతో భూమాత సంతోషిస్తుంది. ఎందుకంటే దుష్ట శిక్షణ జరుగుతుంది అని సంతోషించింది. అవతార పురుషులు అవతరించడానికి కారణం ఏంటి? ఈ భూమిపైన పాపభారం పెరిగినప్పుడే. అలా పెరిగినప్పుడు ఇటువంటి అవతార పురుషులు జన్మించినప్పుడు దుష్ట శిక్షణ జరుగుతుంది అని భూమాత సంతోషిస్తుంది. ఇక మనం తర్వాతి భాగంలో 2వ అధ్యాయంలో వీరాచార్యుల వారు బాల విశ్వనాథుల వారికి పురాణ ప్రసిద్ధి చెందినటువంటి విశ్వకర్మ చరిత్ర గురించి తెలియజేయడం మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో ఎలా ఉంది కింద ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామిని నమః కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి తెలిసిన గ్రూపులకి ఈ వీడియోని షేర్ చేయండి. మనం మరలా 4వ భాగంలో కలుసుకుందాం.